నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. మరి పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి వ్యక్తి మనందరి లీడర్ అయినటువంటి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు కార్యక్రమానికి వచ్చే చూడండి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. ఏ కమిషన్ వస్తుందని చూసేవాళ్ళే తప్పితే ఈ పని వారికి చేయాలనే ఉద్దేశం గత శాసనసభ్యులకి ఎవరికి లేదు. వాళ్ళు ఏమనుకున్నా సరే నాకు పర్వాలేదు. ఈ కార్యాలయంలో ఎవరికి వచ్చినా సరే అమ్మ మీ ముందే చెప్తున్నా, మీకు ఏ పని ఉన్నా కార్యాలయానికి వచ్చి పని చేయించుకొని వెళ్ళండి. అవినీతి లేదు, అవినీతి మచ్చలేదు. మా నియోజకవర్గంలో వచ్చిన కాడి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. కాబట్టి వారి చేతుల మీదుగా మీరందరికీ కూడా ఈ బహుమతి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ మీ అందరికీ కూడా గిఫ్ట్లు పంచడం కోసం మీ అందరికీ నా సోదరమణిలాగా శారీ ఇవ్వాలని నిర్ణయించుకొని వారిని పిలిచాను. వారు 12వ తారీఖు లేదు 13 పెట్టు నేను వస్తానంటేనే 13వ తారీఖు మార్చాం. కాబట్టి నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వారికి శిరస్సు వంచి పాదాబంధన చేస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పాడి శంకర్ గారికి, వారి తరఫున ఉన్న కార్యవర్గం కానీ ప్రజాప్రతినిధులు కానీ, ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఈ నియోజకవర్గం బయట నియోజకవర్గం నుంచి కూడా వచ్చిన్నారేమో, మరి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నుండి మళ్ళీ కూడా లాస్ట్ సంక్రాంతిలో కూడా నేను ఇదే చెప్పాను, ఈ సంక్రాంతికి కూడా మళ్ళీ కూడా అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగా ఉండాలని చెప్పి అందరినీ కూడా నేను ఇంకొకసారి అభినందిస్తూ భగవంతుడి ఆశీస్సులు మీ అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ఈ ముగ్గుల కార్యక్రమం అందరికీ తెలిసిందే. సంక్రాంతి అనేది మనం గొబ్బెమ్మలు పెట్టుకోవటం, ముగ్గులు వేసుకోవటం, ఇదంతా కూడా తర్వాత గంగిరెద్దుల్ని తీసుకొచ్చుకోవటం, ఇదంతా కూడా మన సాంప్రదాయం. భారతీయ సాంప్రదాయంలో ఉత్తర భారతదేశం వెళ్ళినా దక్షిణ భారతదేశం వెళ్ళినా పేరు వేరైనప్పటికీ ఈ సాంప్రదాయాలు ఉన్నాయి. దీంతోనే మనం ఇంకెక్కువ ఉత్తేజంగా ఆరోగ్యవంతంగా కొత్త పంటలతో అన్నిటితో కూడా మన పల్లెటూరులో అయితే చేసుకుంటాం. ఇక్కడ సిటీల్లో అయితే ఈ విధంగా మనం సెలబ్రేట్ చేసుకొని కొత్త ఉత్సాహంతో మళ్ళీ సంక్రాంతి సెలవుల తర్వాత స్కూల్కి పిల్లలు వెళ్ళటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత వేసవి రావటం, మళ్ళీ ఎగ్జామ్స్, ఇదంతా ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. అయితే ఈరోజు సాయంత్రం వేళ మంచి వాతావరణంలో చక్కటి ముగ్గులు వేశారు. ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. డెఫినెట్గా భారతీయ సాంప్రదాయాలు అన్నీ కూడా మనం ఇలా పాటించుకుంటూ భావి తరానికి కూడా వీటిని నేర్పించవలసిందిగా ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మేడం స్వప్న గారండి వేదిక ముందు థర్డ్ ప్రైజ్ అమ్మ నెంబర్ 13 థర్డ్ ప్రైజ్ వచ్చింది. అక్కడ నవధాన్యాలు అవన్నీ వేశారు. 13 నెంబర్ 13 రావాలి తొందరగా. అంతేనండి. వేసేస్తాను పక్క వెళ్ళిపో బాగోపోతే. కంగ్రాచులేషన్స్. సెకండ్ ప్రైజ్ 134 134. సెకండ్ ప్రైజ్ 134 134. తొందరగా రావాలమ్మా.
గట్టిగా చప్పట్లు కొట్టరా ప్లీజ్. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో మీరు ఏమైనా గెస్ చేసి ఉంటారు. 133. వారు కూడా రెడీగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడితే వచ్చే సంవత్సరం మనకు కూడా వస్తాయన్నమాట. ఆరోగ్యం కూడా చప్పట్లు కొడితే. ఫస్ట్ ప్రైజ్ ఇప్పుడు ఒక 10 మందికి కన్సలేషన్ బహుమతులు, చీరతో పాటు 200 రూపాయలు బాలకృష్ణ సిల్క్ వాళ్ళు ఇస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ 133 రావాలమ్మా తొందరగా. ఇక్కడ గంగిరెద్దులు అవన్నీ వేసారు. మీరు ఒకసారి 133 దగ్గరికి వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది తను వేసింది. థ్యాంక్ యూ. అలాగే 10 కన్సలేషన్ బహుమతులు. 132 తొందర రావాలి. ఈ అబ్బాయి జనసేన పవన్ కళ్యాణ్ బొమ్మేశాడండి. ఈ అబ్బాయి ఇతను జనసేన అక్కడ చూడండి పిల్లేవండి. 177 పవన్ కళ్యాణ్ వేసే వాళ్ళ దేవుడని కొబ్బరికాయ కూడా కొట్టించాడు, పూలదండ కూడా వేసి చిన్నవాడు. ఆ తర్వాత 126 126 157 126 వచ్చారా తొందరండి. 157 మళ్ళీ 24 వచ్చే వాళ్ళకి 42 టోకెన్ నెంబర్లు తీసుకోనండి తొందరగా దయచేసి. అలాగే 28 8 నెంబర్ ఎవరు? 8 నెంబర్ 32. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సంక్రాంతికి గొప్పలు పెట్టుకోవడం, ముగ్గులు వేసుకోవడం, గంగిరెద్దులు తిప్పడం అనేది మనకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అది దాన్ని ఈరోజు ఉన్నమి గారి దగ్గర మన బాడీ శంకర గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ముగ్గుల కార్యక్రమం చేశారు. ఆడవాళ్ళు ఆడపిల్లలు అందరూ కూడా చాలా సంతోషంగా కలకలలాడుతూ ముగ్గులు వేయడం జరిగింది. ప్రైజులు కూడా చేశారు. ఈ సాంప్రదాయాన్ని పెంపొందించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా నా